ఈ వీడియోలో ఇంటర్నేషనల్ యోగా డే సంబంధించి రిజిస్ట్రేషన్ను ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. దీనికి సంబంధించి ఆల్రెడీ సిఎస్సి వారు కూడా జూన్ 4వ తారీఖున ప్రొసీడింగ్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఈ ప్రొసీడింగ్స్ ప్రకారం మనకి జూన్ 14వ తారీఖున గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ అనేది త్రూ ఆన్లైన్ మోడ్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ ఆన్లైన్ మోడ్లో అందరూ ఎంప్లాయీస్ అంటే ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా ఆ ఆన్లైన్ మోడ్లో మన యొక్క మొబైల్ ద్వారా ఆ సెషన్లో పాల్గొనాలి. ఎందుకంటే ఆ రోజు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకి ప్రొసీడింగ్స్ని మనకి జూన్ 4వ తారీఖున ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో ఏ విధంగా ఈ ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రోగ్రామ్ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఆల్రెడీ యోగాంధ్ర అని చెప్పి ఇదివరకు వీడియో చేయడం జరిగింది. అది మనకి ఏపీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆ డిపార్ట్మెంట్ వారు ఈ యోగా డేని కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో ఈ జూన్ 14వ తారీఖున గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ కూడా త్రూ ఆన్లైన్ మోడ్ జరుగుతుంది. కాబట్టి ఈ ఈవెంట్లో అందరూ పాల్గొనాలని చెప్పేసి సిఎస్సి వారు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. కాబట్టి ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరికి వారి యొక్క ఓన్ డివైస్ ద్వారా ఆ రోజు ఈ సెషన్లో మార్నింగ్ 6:15 తర్వాత ఈ యోగా డేలో పాల్గొనాలి. అప్పుడు ఆ నెంబరింగ్ మొత్తం కౌంట్ అవుతుంది ఈ వరల్డ్ రికార్డుకి సంబంధించింది. కాబట్టి ముందుగా రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా మనం ఈ లైవ్ సెషన్స్కి అటెండ్ అవ్వాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ సెషన్స్ అనేవి ప్రతిరోజు జరుగుతాయి అన్నమాట. కాకపోతే స్పెషల్గా జూన్ 14వ తారీఖున ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ ఉంటుంది. కాబట్టి ఆ రోజు కంపల్సరీగా పాల్గొనాలి. ఇంకా మిగతా రోజులు మనకి ఇంట్రెస్ట్ ఉంటే దాదాపుగా డే వైజ్ మనకి సెషన్స్ వారీగా మనకి షెడ్యూల్ వస్తుందన్నమాట. అది ఏ విధంగా అనేది నేను చూపిస్తాను. ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఏ విధంగా మనం ఈ యోగా డేలో పాల్గొనాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ప్రొసీడింగ్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని చూద్దాం. ఈ రిజిస్ట్రేషన్ మనం 2 విధాలుగా చేసుకోవచ్చు అనమాట. ఒకటి వచ్చేసరికి ఇక్కడ మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా, 180031570082. ఇది గవర్నమెంట్ టోల్ ఫ్రీ నెంబరు. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీకు వాట్సాప్ నెంబరు ఏ మొబైల్ నెంబర్కి అయితే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ నుంచి మీరు మిస్డ్ కాల్ ఇవ్వాలి. మిస్డ్ కాల్ ఇస్తే మీకు వాట్సాప్కి ఆ రిజిస్ట్రేషన్ లింక్ అనేది పంపిస్తారు ఆటోమేటిక్గా. ఇదొకటి. ఈ విధంగా మిస్డ్ కాల్ ఇస్తే రిజిస్ట్రేషన్ లింక్ అనేది వస్తుంది. అది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ లింక్ అనమాట. మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati-teacher.com సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే స్టార్టింగ్లో ఇంటర్నేషనల్ యోగా డే 2026 రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పి ఉంటుంది. ఈ కింద ఉన్నది యోగాంధ్ర రిజిస్ట్రేషన్ లింక్. ఇది మన యొక్క స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది, ఏపీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది. ఇప్పుడు నేను చెప్పేది ఇంటర్నేషనల్ యోగా డే, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ ఉంది. కాబట్టి దానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఇంటర్నేషనల్ యోగా డే రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది జూన్ 14వ తారీఖు అనే కాదు, రోజు కూడా మీకు సెషన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ యోగా డే ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ క్రింద డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సిఎస్సి వారు నేను చూపించే కదా ప్రొసీడింగ్స్, ఆ ప్రొసీడింగ్స్ కూడా ఇక్కడ మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే సింపుల్గా ఒక ఫామ్ వస్తుంది. జస్ట్ ఏం లేదు, మన యొక్క పేరు, వాట్సాప్ నెంబర్ ఇచ్చేసేసి ఇక్కడ క్లిక్ టు జాయిన్ ఫ్రీ ఛాలెంజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అఫీషియల్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించేది. ఇక్కడ మన యొక్క పేరు, వాట్సాప్ నెంబర్ ఇచ్చేసేసి జాయిన్ మీద క్లిక్ చేయగానే మన యొక్క వాట్సాప్కి ఆ రిజిస్ట్రేషన్ లింక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూద్దాం. ముందుగా ఈ విధంగా మీరు amravati-teacher.comలో ఆ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేసేసి వాట్సాప్ నెంబర్ ఇవ్వగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఇక్కడ మీకు ఈ స్టార్టింగ్ మెసేజ్ ఎలా వస్తుంది. దీంట్లో జాయిన్ యోగా జర్నీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వెల్కమ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ అని చెప్పి వస్తుంది. దీంట్లో స్టెప్ 1 అని చెప్పేసి ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి స్టెప్ 2 ఉంటుంది. అంటే స్టెప్ 1లో మనం రిజిస్ట్రేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది.
నెక్స్ట్ మనం స్టెప్ 2 మీద క్లిక్ చేయాలి. ఈ స్టెప్ 2 మీద క్లిక్ చేస్తే అసలు ఎన్నింటికి బ్యాచెస్ ఉంటాయి అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ మనకి 6:30 to 7:15, 7:30 to 8:15, 8:30 to 9:15 ఈ విధంగా మార్నింగ్ బ్యాచెస్ ఉంటాయి. అదేవిధంగా ఈవినింగ్ బ్యాచెస్ కూడా ఉంటాయి. వీటిల్లో మనకి ఏ టైంలో అయితే మనకి ఫ్రీగా ఉంటామో ఆ టైంలో ఆ బ్యాచ్లో మనం జాయిన్ అయిపోయి ప్రతిరోజు మనం ఈ యోగాని మనం చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు లైవ్లో చూపిస్తారో మనం అది చూస్తూ ఆ వీడియోని చూస్తూ మనం కూడా ఇంటి వద్ద మనం యోగాని డైలీ ప్రాక్టీస్ చేయవచ్చు. దీంట్లో ఇది స్టెప్ 2 అయిపోయింది. స్టెప్ 2లో షెడ్యూల్ వస్తుంది. తర్వాత క్లిక్ హియర్ స్టెప్ 3 ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే స్టెప్ 3 అనేది ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఏం లేదనమాట, జస్ట్ ఆ రోజు ఎప్పుడు ఉందో షెడ్యూల్ అనేది చూపిస్తుంది. అదేవిధంగా జూన్ 14th వరల్డ్ రికార్డుకి సంబంధించి అటెంప్ట్ ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ ఈ స్టెప్ 3లో కింద ఐ విల్ జాయిన్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇది ఫైనల్ అనమాట. ఐ విల్ జాయిన్ మీద క్లిక్ చేయగానే అంతటితో మనకి రిజిస్ట్రేషన్ అనేది 100% అయిపోయినట్లే. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనకి షెడ్యూల్ ఉంది కదా, మార్నింగ్ వచ్చేసరికి 6:30 AM, 7:30, 8:30. ఈ 6:30 AM కన్నా ఒక 5 నిమిషాల ముందు మీరు వాట్సాప్ పంపించేయండి. వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మార్నింగ్ సంబంధించి ఈ విధంగా మీకు జాయిన్ లింక్ వస్తుంది అనమాట. ఇంక ఇదే ఫైనల్ లింక్ అనమాట. ఈ జాయిన్ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు 6:30కి జాయిన్ అవ్వాలంటే 6:30కి జాయిన్ అవ్వచ్చు, 7:30 కావాలంటే 7:30, 8:30 కావాలంటే 8:30. ఈ విధంగా మీరు ఏ సెషన్ కావాలంటే ఆ టైంలోకి వచ్చేసేసి ఈ జాయిన్ లింక్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. యూట్యూబ్లోకి వెళ్ళిపోండి డైరెక్ట్గా. అక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ చేయగానే మీకు యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ మీకు యోగా అనేది వారు చేస్తారు. एक छोटी सी मुस्कुराहट के साथ लंबी गहरी सांसें लेते रहे. నెక్స్ట్ మీకు యోగాకి సంబంధించి ఇక్కడ వీడియో నెక్స్ట్ ఇక్కడ మనకి యూట్యూబ్లో ఆ యోగా డేకి సంబంధించి ఇక్కడ మనకి లైవ్ సెషన్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. మనం వారు చేసేది చూస్తూ మనం ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ విధంగా మీకు ఏ టైంలో అయితే ఫ్రీగా ఉంటుందో ఆ టైంలో ఆ సెషన్ మీద క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా ఈ లైవ్ని ప్రతిరోజు చూడొచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా మీరు amravati.teacher.comలో ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయిపోండి. అక్కడ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆ టైంలో మీరు లైవ్ సెషన్లో మీరు అటెండ్ అవ్వచ్చు. అదేవిధంగా 14th జూన్న కంపల్సరీగా మార్నింగ్ సెషన్లో మాత్రం కంపల్సరీగా ఆన్లైన్ మోడ్లో అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఆ రోజు వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ ఉంది కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అన్ని స్టేట్ల వారు ఈ ఈవెంట్లో అందరూ అంటే ఉపాధ్యాయులు అనే కాదు, ఎవరైనా సరే అందరూ కూడా కామన్ పీపుల్ అందరూ ఎవరికైతే యోగా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుందో వారందరూ కూడా ఈ 14th జూన్ 6:15 AM అప్పుడు ఆ ఆన్లైన్ మోడ్లో ఎవరికి వారి యొక్క ఓన్ డివైస్లో ఈ లైవ్ సెషన్ను చూసి ఈ ఈవెంట్లో పాల్గొనవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది.